హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హెప్సిబా ఫుడ్స్. ఈరోజు వీడియోలో చక్కెర పొంగల్ని చేసి చూపించబోతున్నాను. ఈ చక్కెర పొంగల్ని 10 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు. ఈ చక్కెర పొంగల్ని ఫెస్టివల్స్ కానీ ఏదైనా అకేషన్స్ అప్పుడు కానీ ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు 10 మినిట్స్లో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసేయచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని చూసేయండి. ముందుగా రైస్ కుక్కర్ తీసుకుని రైస్ కుక్కర్లో అరకప్పు వరకు పెసరపప్పుని వేసుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ పై పెట్టి ఈ పెసరపప్పుని దోరగా వేయించుకోవాలి. ఇది వేయించుకున్న తర్వాత 1 కప్పు రైస్ని తీసుకోండి. రైస్ని బాగా కడిగి రైస్ని ఈ పెసరపప్పులో వేసుకోవాలి. పెసరపప్పులో వేసి 1 నిమిషం పాటు గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత రైస్ని తీసుకున్న బౌల్తోనే 3 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. 1 కప్పు రైస్కి 2 కప్పులు నీళ్లు వేసుకోవాలి. అలా 3 కప్పులు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసి ఒకసారి గరిటెతో కలిపి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేయటం వల్ల రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది కాబట్టి నెయ్యి వేసుకుని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కుక్కర్ని పక్కన పెట్టి ఒక గిన్నె తీసుకుని 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లంలో కొంచెం నీళ్లు పోసి 2 స్పూన్ల వరకు పంచదార వేసి కరిగించుకోవాలి. మీరు హెల్తీగా చేయాలి అనుకుంటే పంచదారను వేయకుండా బెల్లం వరకే వేసుకోండి. ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు రైస్ కుక్కర్ మూతను తీసి ఒకసారి గరిటెతో రైస్ని కదపండి. ఇదిగోండి, చూడండి, నేను తీసుకున్న కొలతలతో రైస్ పొడి పొడిలాడుతూ వచ్చింది. ఇలా అడుగు నుండి రైస్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 1/2 స్పూన్ వరకు ఇలాచీ పొడిని వేసుకోవాలి. ఇలాచీ పొడి వేసి టీ వడపోసే జల్లెడ తీసుకొని కరగబెట్టిన బెల్లాన్ని ఇందులో వడపోసుకోవాలి. ఇలా మొత్తం ఫిల్టర్ చేసిన తర్వాత దీన్ని తీసి పక్క నుంచి ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ పై ఈ కుక్కర్ పెట్టి 2 స్పూన్లు నెయ్యి వేసుకుని పాకం దగ్గర పడేంత వరకు ఉడికించండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఇంకో ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్లు నెయ్యి వేయండి. నెయ్యి చక్కెర పొంగల్లోకి ఎక్కువే పడుతుంది కాబట్టి ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టిన ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. ఎండు కొబ్బరి ముక్కలు కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. వీటిని కొంచెం దోరగా వేపిన తర్వాత జీడిపప్పు ముక్కల్ని వేసుకోండి. జీడిపప్పు వేగిన తర్వాత కిస్మిస్ వేసి మాడిపోకుండా 1 నిమిషం పాటు ఇలా వేపండి. ఇలా వేపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దింపేయండి. ఇప్పుడు బెల్లం పాకం రైస్కి ఇలా పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దింపేయండి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ని వేసి ఒకసారి గరిటెతో కలుపుకోండి. ఇలా గరిటెతో కలిసేలాగా కలపండి. అంతేనండి, 10 మినిట్స్లో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి రెడీ. మరి ఈ చక్కెర పొంగలి మీకు నచ్చిందా? అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.